వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ 1, 2, 3, 4 అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ ఇలాంటి పరీక్షలతో పాటు ఇతర పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. అలాగే టిఎస్ ఎకానమీ తెలంగాణ ఎకానమీకి సంబంధించి కూడా పథకాలు స్కీమ్స్ అనేవి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో వీటికి సంబంధించిన ఎక్సలెంట్ కంటెంట్ని మీకు ప్రత్యేకంగా డిజైన్ చేసి విత్ ప్రజెంటేషన్తో మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. సో ఇలా ఇప్పటికే మనం మిషన్ కాకతీయ గురించి తెలుసుకున్నాం, ఆ తర్వాత హరితహారం గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకం గురించి తెలుసుకోబోతా ఉన్నాం. ఇక ఐకాన్ ఇండియా మీ అందరి కోసం ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ని హైదరాబాద్ కేంద్రంగా నారాయణగూడ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మా హెడ్ ఆఫీస్ దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాం. గ్రూప్స్కి కానీ ఎస్ఐ కానిస్టేబుల్కి కానీ మీరు ఏ పోటీ పరీక్షలకు జాయిన్ అవ్వాలి అని అనుకున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ ఐకాన్ ఇండియా ఆన్లైన్లో కూడా క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది అతి తక్కువతో. సో ఎక్సలెంట్ కంటెంట్తో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఈ క్లాసెస్ని మీకు అందిస్తూ ఉన్నారు. సో మీరు కంటెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకోవడానికి ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఐకాన్ ఇండియా ప్లాట్ఫామ్. సో మీరు వెంటనే ఐకాన్ ఇండియా యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే క్లాసెస్ని మీరు ఇంటి దగ్గర నుంచి కూడా పొందడానికి అవకాశం ఉంది. సో మనం ఈరోజు అమ్మ ఒడి కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి పథకం గురించి తెలుసుకుందాము అని అంటున్నాం. మరి ఈ అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకం అనేది నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పినాను మీకు ఏమని అనంటే పథకాలను 5 రకాలుగా విభజించాలి అని అన్నాను. అందులో రైతు సంక్షేమ పథకాలు ఉన్నాయి, అలాగే బడుగు బలహీన వర్గాలకి సంబంధించిన పథకాలు ఉన్నాయి, స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించిన పథకాలు ఉన్నాయి, వీటితో పాటు ఐటీ పథకాలు అలాగే ఇతర పథకాలు అని మాట్లాడినాం. ప్రీవియస్గా మనం తెలుసుకున్నటువంటి క్లాసులలో మిషన్ కాకతీయ రిలేటెడ్ టు ఫార్మర్ వెల్ఫేర్స్ అని అన్నాం, అంటే రైతు సంక్షేమానికి సంబంధించింది అని చెప్పినాం. తర్వాత నిన్న మనం నేర్చుకున్నటువంటి హరితహారానికి సంబంధించినటువంటి స్కీమ్ ఏమో అదర్ స్కీమ్స్కి సంబంధించింది, ఇతర పథకాలలో భాగంగా చూడాల్సింది అని అన్నాం. మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఈ అమ్మ ఒడి కేసీఆర్ కిట్ అనేటువంటి పథకం ఇది దేనికి రిలేటెడ్గా ఉన్నటువంటి పథకము అని అంటే స్త్రీ అలాగే శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి పథకం. సో మీకు అర్థమైపోయింది. ఈ పథకం గురించి తెలుసుకోవాల్సింది ఏముంది, ఎవరైతే తల్లులు పిల్లలకి జన్మనిస్తారో ఆ తల్లులకి సంబంధించి కేసీఆర్ కిట్ని అందిస్తూ ఉన్నారు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు. కానీ తక్కువలో తక్కువ ఈ పథకం గురించి నేర్చుకుంటే అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేయొచ్చండి. 50 క్వశ్చన్స్ మనం ఓన్లీ ఈ ఒక్క పథకం నుంచి ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంది అని అంటున్నాం. సార్ ఎలా ఫ్రేమ్ చేస్తాము అని అంటే ఇప్పుడు టాపిక్లో మనం ముందుకు వెళ్తుంటే మనకు అవన్నీ కూడా ఎదురవుతుంటాయి. సో మరి ఈ అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి దీనికి ట్యాగ్ ఏం తీసుకోవడం జరిగింది ప్రభుత్వము అని అంటే అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అనేటువంటి ఈ నినాదంతో అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ ఉన్నది అని అంటున్నాం. ఏమంటున్నాం? అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అని అంటున్నాం. సో ఇప్పుడు అమ్మ ఒడి కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి నినాదం ఏంటి, ప్రభుత్వ నినాదం ఏంటి అని అంటే అమ్మకు ఆత్మీయతతో బిడ్డకు ప్రేమతో అని చెప్పేసి మీరు చెప్పగలుగుతారు. సో ఇలా ఈ నినాదం అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మనం నేర్చుకునేటువంటి ప్రతి అంశంలో కూడా చాలా సమగ్రంగా నేర్చుకుంటేనే ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఆ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ డైరెక్ట్ ఇచ్చినా ఇండైరెక్ట్ మీన్స్ దాని అప్లికేషన్ మెథడ్లో ఇచ్చినా మ్యాచ్ చేయమని ఇచ్చినా ఎలా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ అనేది సులువుగా చేయడానికి ఎక్కువ అవకాశం అనేది పర్టికులర్గా ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. సో ఇలా ఈ అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకం అనేది దిగ్విజయవంతంగా ఇప్పటికీ కూడా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. భారతదేశంలో ఈ మహిళ అలాగే ఎవరైతే తల్లులు ఉన్నారో తల్లులు పిల్లల మరణాలని తగ్గించడానికి అలాగే వారి ఆరోగ్యం పట్ల మరింత భద్రతను పెంచేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సో అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం అనేది చాలా విజయాలను కూడా సాధించడం జరిగింది. అవన్నీ మనం ఇప్పుడు నేర్చుకోబోతా ఉన్నాం. సో ఈ పథకం దేనికి సంబంధించినటువంటి పథకము అని అంటే మనం ఇంతకుముందు బైఫర్కేట్ చేసుకున్నట్లు ఇది స్త్రీ శిశు సంక్షేమానికి సంబంధించినటువంటి స్కీమ్గా చెప్తా ఉన్నాం.
అయితే మనం కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి అమ్మఒడి పథకం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మరి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఈ రానున్న ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏ ఆర్థిక సంవత్సరం అని అంటున్నాం, ఇగో ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2022 నుంచి 23 వరకు, ఎప్పటి వరకు 23 మార్చ్ 31 వరకు రానున్నటువంటిది. ఇప్పుడు మనం మార్చి నెలలోనే ఉన్నాం, 31వ తారీఖు తర్వాత 31వ తేదీ తర్వాత ఏప్రిల్ నెలలోకి వెళ్తున్నాం కదా, అప్పుడు మనకు కొత్త ఆర్థిక సంవత్సరం అనేది ప్రారంభం కాబోతా ఉంది. మరి ఇలా ప్రారంభమవుతున్నటువంటి న్యూ ఫినాన్స్ ఇయర్కి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్ కేటాయింపులను చేసింది. మరి ఈ బడ్జెట్ కేటాయింపులలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పథకం అమ్మఒడి కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి ఎంత బడ్జెట్ని కేటాయించారు అనేది కూడా మనం ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్నాం కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం 101% ఉంది. సో మరి ఇప్పుడు ఆరోగ్య సంరక్షణ కోసం మొత్తం ఎంత కేటాయించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం అని అంటే 11,237 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అని అంటున్నాం. ఎంత కేటాయించింది? 11,237 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఆరోగ్య రంగం మీద కేటాయించడం జరిగింది, తెలంగాణ ఆరోగ్య రంగం మీద. సో ఇది గత ఏడాది బడ్జెట్ ఎంత అని అంటే కేవలం 5,816 కోట్లేనండి. దానితో పోలిసి చూస్తే ఇక్కడ డబుల్, అంటే ఎక్కువగా లాస్ట్ టైం కేటాయించిన దానికంటే మరీ ఎక్కువగా కూడా ఈసారి బడ్జెట్ కేటాయింపులు జరిగినాయి. ఆరోగ్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంత బడ్జెట్ని కేటాయించింది 2022-23 అనేది నీకు రేపు ఏమైనా క్వశ్చన్గా రావచ్చు. వచ్చినప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే 11,237 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి సంబంధించి అని అంటున్నాం. మరి కేసీఆర్ కిట్ అనేది వైద్య రంగానికి సంబంధించినటువంటి పథకం కాబట్టి అసలు మొత్తం వైద్య రంగంలో జరిగినటువంటి కేటాయింపులను గురించి ఇక్కడ మనం తెలుసుకుంటా ఉన్నాం. సో ఇలా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. గత ఏడాది బడ్జెట్తో పోల్చి చూసినప్పుడు ఇది ఎంత శాతం పెరిగింది అని అంటే 4.3% పెరిగింది. ఎంత పెరిగింది? 4.3%. గతంలో ఎంత బడ్జెట్ పెట్టారు అని అంటే కేవలం 5,816 కోట్లు పెడితే ఈ ఏడాది ఈ ఆర్థిక సంవత్సరం 11,237 కోట్లు అని అంటున్నాము. ఓకేనా? ఇక్కడి వరకు అర్థమైంది కదా. సో ఇలా ఈసారి బడ్జెట్లో కేసీఆర్ కిట్ కోసం ఎంత కేటాయించడం జరిగింది అని అంటే 443 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఎంత అంటున్నాం? 443 కోట్ల రూపాయలను కేసీఆర్ కిట్ కోసం కేటాయించడం జరిగింది. ఓకేనా? సో ఇలా ఈ బడ్జెట్ కేటాయింపులు అనేవి ఈసారి జరిగాయి. మొత్తం వైద్య రంగానికి వచ్చి ఏమో 11,237 కోట్లు అని అంటున్నాం. ఇది గతంలో ప్రవేశపెట్టిన గత ఏడాది అంటే పోయిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కంటే 4.3% ఎక్కువ అంటున్నాం. అలాగే కేసీఆర్ కిట్కి సంబంధించి ఈసారి ఎంత బడ్జెట్ను కేటాయించడం జరిగింది అని అంటే 443 కోట్ల రూపాయలు అని అంటున్నాం. సో ఇలా ఈ కేటాయింపులు అనేవి కూడా మనం నేర్చుకుంటున్నటువంటి పథకానికి సంబంధించి 100% మనకు ఉపయోగపడతాయి. ఇక కేటాయింపులు అనేవి ఇలా జరిగాయి అని అంటున్నాం. ఇక ఈ కేసీఆర్ కిట్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ ఎవరైతే తల్లులు ఉన్నారో వారికి కానీ గర్భిణీ స్త్రీలకి కానీ మరొక కిట్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేయబోతా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి అమ్మఒడి పథకంలో భాగంగా అలాగే ఆ తర్వాత వారు పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ని కూడా అందజేయడం జరుగుతూ ఉంది. ఈ పథకం అనేది అమలు కాబడుతూ ఉంది. ఇది మనందరికీ తెలుసు. మరి ఇదే తల్లులకి న్యూట్రిషన్ లోపం ఉన్నటువంటి తల్లులకి ఏ కిట్ని అందించబోతుంది తెలంగాణ ప్రభుత్వం అని అంటే న్యూట్రిషన్ కిట్ని అందించబోతా ఉంది. మరి ఇది తెలంగాణ రాష్ట్రం అంతా అమలు కాబోతా ఉందా న్యూట్రిషన్ కిట్ పథకము అని అంటే కాదు. తెలంగాణలో 9 రూరల్ జిల్లాలను ఎంపిక చేయడం జరిగింది. వాటిని ఏమంటున్నాం? గ్రామీణ జిల్లాలు అని అంటున్నాం. ఆ 9 గ్రామీణ జిల్లాలు ఏంటి అని అంటే కొమరంభీం, ఆదిలాబాద్, భూపాల్పల్లి, భద్రాద్రి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల్, నాగర్ కర్నూల్, ములుగు. ఈ 9 జిల్లాలలో కూడా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనేటువంటి పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పేసి చెప్పారు. ఏ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని చెప్పారు అని అంటే న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతా ఉన్నాము అని చెప్పారు.
ఏ పథకం అంటున్నాం? న్యూట్రిషన్ కిట్. ఆల్రెడీ కేసీఆర్ కిట్ అనేది ఉంది. ఈ కిట్ అనేది ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి, అలాగే పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ రూపంలో వారికి కొంత నగదు, అలాగే పిల్లలకి సంబంధించి కొన్ని వస్తువులను అందించడం జరుగుతూ ఉంది. అదే అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకం. సో మనం ఒక కిట్ పథకం గురించి తెలుసుకుంటున్నాం, ఒక కిట్ స్కీమ్ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం మరొక కొత్త కిట్ పథకాన్ని తీసుకురాబోతుంది. ఇప్పుడు దానికి రిలేటెడ్గా ఈ అంశం ఉంది కాబట్టి దీన్ని కూడా నేను ఇక్కడ మీకు మెన్షన్ చేసి చెప్తా ఉన్నా. అదే కేసీఆర్కి సంబంధించి న్యూట్రిషన్ కిట్ అని అంటున్నాం. ఈ న్యూట్రిషన్ కిట్ ఎన్ని జిల్లాలలో, ఎన్ని గ్రామీణ జిల్లాలలో అమలు చేయబోతున్నారు అని చెప్పేసి రేపు ఎగ్జామ్లో అడుగుతారు మిమ్మల్ని. పక్కాగా నా గెస్ రైట్ అయితే దాదాపు 100% ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం అనేది ఉందండి. 100% ఉంది. తెలంగాణ స్కీమ్స్ మీద మంచి మంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు పూర్తిగా ఈ స్కీమ్స్ని నేర్చుకున్నట్లయితే తెలంగాణ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మార్క్స్ని గెయిన్ చేయొచ్చు, పొందొచ్చు. సో కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు నోట్ చేసుకుంటే ఇంకా బెటర్. మీకోసం ఒక ఎక్స్ప్లోరేషన్ చేసి, ఒక అన్వేషణ చేసి, ఒక డిగింగ్ చేసి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఈ కంటెంట్ని తీసుకురావడం జరుగుతూ ఉంది. సో మేము ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీకు ఈ సబ్జెక్ట్ని ఇస్తున్నాం, మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సబ్జెక్ట్ని గుర్తుంచుకోండి. ఓకే. సో ఇలా ఈ న్యూట్రిషన్ కిట్ అనేది కూడా తెలంగాణ 9 గ్రామీణ జిల్లాలలో అమలు కాబోతూ ఉంది. ఆ జిల్లాలు ఏంటి అని అంటే కూడా మనం చెప్పాలండి. ఏమంటున్నాం? కొమరం భీం, ఆదిలాబాద్ అని అంటున్నాం, అలాగే భూపాల్పల్లి, భద్రాద్రి అని అంటున్నాం, కామారెడ్డి, వికారాబాద్ అని అంటున్నాం, గద్వాల్, నాగర్ కర్నూలు, ములుగు అని అంటున్నాం. ఇలా ఈ జిల్లాలలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం అనేది అమలు కాబోతా ఉంది. మరి ఇది ఈ కిట్ని, ఈ న్యూట్రిషన్ కిట్ని ఎవరెవరికి అందించబోతున్నారు అని అంటే రక్తహీనత ఉన్నటువంటి తల్లులకండి. ఎవరికి? మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? అమ్మఒడి పథకంలో తల్లుల గురించే మాట్లాడుతున్నాం. ఎవరి గురించి మాట్లాడుతున్నాం మనం ఈ పథకంలో అని అంటే చిన్నపిల్లలకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నాం, అప్పుడే పుట్టిన పిల్లలకి సంబంధించి. సో ఇక్కడ తల్లులు అని అంటున్నారు. మరి రక్తహీనతతో ఉండేటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో ఈ 9 జిల్లాలలో, ఈ గ్రామీణ జిల్లాలలో వారిని గుర్తించి ఈ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేయబోతూ ఉన్నారు. ఎవరి కోసం? తల్లుల కోసం అమలు చేయబోతూ ఉన్నారు. సో ఇలా కేసీఆర్ పౌష్టిక ఆహార కిట్లు అని అంటున్నాం. న్యూట్రిషన్ మీన్స్ పౌష్టికాహారం. సో ఇలా ఈ ఆహారానికి సంబంధించిన కిట్లను, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను ప్రారంభించడం ద్వారా రక్తహీనతను అరికట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించుతూ ఉంది. ఇప్పుడు ఏమంటుంది ప్రభుత్వం? ఎవరైతే తల్లులు ఉన్నారో వారికి అమ్మఒడి పథకాన్ని ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ పథకాన్ని ఇస్తున్నాం. కానీ ఇంకా రక్తహీనతతో బాధపడుతున్నటువంటి తల్లులకి వారి లోపల న్యూట్రిషన్ లోపాన్ని పూర్తిగా రూపుమాపేందుకోసం అని చెప్పేసి ఈ పౌష్టికాహార కిట్లను ప్రత్యేకంగా అందించడం ద్వారా ఆ తల్లులలో రక్తహీనతను తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఇది లేటెస్ట్ అప్డేట్, వెరీ వెరీ లేటెస్ట్ అప్డేట్. సో దీనిని మీకు ఎక్స్క్లూజివ్గా అందించడం జరుగుతూ ఉంది. మీరు ఇప్పుడు సెర్చ్ చేసే బుక్కులలో కూడా ఈ కంటెంట్ లేదండి. సో మేము ప్రత్యేకంగా ఇంటర్నెట్ని బ్రౌజ్ చేసి తీసుకురావడం జరిగింది. సో ఇక నెక్స్ట్ ఈ 9 గ్రామీణ జిల్లాలలో కౌమర బాలికలకి, పాలిచ్చే తల్లులకి, ఈ గర్భిణీ స్త్రీలకి ఈ కిట్లని అందజేయబోతూ ఉన్నారు. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. కేసీఆర్ కిట్లని ఎవరెవరికి అందజేయాలి అని చెప్పేసి 9 జిల్లాలలో భావిస్తూ ఉన్నారు అని అంటే కౌమర బాలికలకి అని అంటున్నాం, గర్భిణీ స్త్రీలకు అని అంటున్నాం, అలాగే తల్లులకి అని అంటున్నాం, సో మదర్స్కి అని అంటున్నాం. సో ఇలా ఇన్ని క్వశ్చన్స్ ఇక్కడి వరకే ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ ఎన్నైనా మనం ఫ్రేమ్ చేసుకోవడానికి అవకాశం ఉంది పథకాల నుంచి. సో ఇలా ఈ అంశాన్ని కూడా మనం అప్డేట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ అమ్మఒడి కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి తల్లికి బిడ్డకు ఒక సంరక్షణను అందించాలి అనేదే ఈ పథకం యొక్క ఉద్దేశం. ఏ పథకం గురించి? ఇప్పుడు మీరు కేసీఆర్ న్యూట్రిషన్ పథకం నుంచి బయటకు వచ్చేయండి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే మనం వాస్తవంగా ఇక్కడ తీసుకున్నటువంటి అమ్మఒడి కేసీఆర్ కిట్ పథకం గురించి చెప్తా ఉన్నాను. ఇంతకుముందు ఏం చెప్పాను? దీనికి రిలేటెడ్గా ఉంది కాబట్టి లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని కేసీఆర్ న్యూట్రిషన్ కిట్కి సంబంధించినటువంటి అంశాన్ని మీకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అమ్మఒడి కేసీఆర్ పథకం అనేది, కేసీఆర్ కిట్ పథకం అనేది ఎవరెవరికి మేలు చేయబోతుంది అని అంటే
తల్లికి బిడ్డకు ఒక సంరక్షణను అందించేందుకు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ పథకంలో భాగంగా అమ్మ ఒడికి సంబంధించి కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో అనంటే ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచేందుకు, దేనికోసం ఆసుపత్రుల్లో తెలంగాణలో నివసిస్తున్నటువంటి మహిళలు, గర్భిణీలు, తల్లులకి సంబంధించినటువంటి ప్రసవాలు ఏవైతే జరుగుతాయో అవి ఆసుపత్రులలో ఎక్కువగా, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కువగా జరిగేలా ప్రోత్సహించడం కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రత్యేకంగా ఈ పథకంని ప్రవేశపెట్టడం జరిగింది. సార్ మరి ప్రభుత్వంకి ఏమొస్తుంది అని అంటే చాలామంది తల్లులకి ప్రైవేట్ ఆసుపత్రులలో ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఒక 40,000 నుంచి 60,000 రూపాయలు యావరేజ్గా ఛార్జ్ చేస్తూ ఉన్నారు. గర్భిణీతో ఉన్నటువంటి స్త్రీలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే దానికి సంబంధించి ఒక 40 నుంచి 60,000 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతూ ఉంది. ఇలా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు విపరీతంగా ఆర్థికంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. సో దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ ప్రసవాలకి సంబంధించి ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. మరి ఈ పథకం ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 2015 జూన్ 3వ తేదీన హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. హైదరాబాద్లో ఈ పథకం ఎక్కడ ప్రారంభించబడింది అని అంటే ఈ పేట్ల బుర్జు ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది అని అంటున్నాం. అమ్మ ఒడికి సంబంధించి కేసీఆర్ కిట్ పథకాన్ని సీఎం కేసీఆర్ గారు ఎక్కడ ప్రారంభించడం జరిగింది అనేది రేపు ఏమైనా ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేస్తారు. ఏమంటున్నాం ఆన్సర్? హైదరాబాద్లోని పేట్ల బుర్జు హాస్పిటల్లో 2017 జూన్ 3వ తేదీన సీఎం గారు ప్రారంభించారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ పథకం అనేది ప్రారంభం కావడం జరిగింది. ఇందులో మనం అమ్మ ఒడి అంటున్నాం, కేసీఆర్ కిట్ అని అంటున్నాం, అంటే రెండు ఇన్క్లూడ్ అయ్యి ఉన్నాయి ఇందులో. బట్ అమ్మ ఒడి వేరే, కేసీఆర్ కిట్ పథకం వేరే. కానీ ఈ రెండింటిని కలిపే మనం కేసీఆర్ కిట్ అని బోధిస్తూ ఉన్నాం, అలాగే కేసీఆర్ కిట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ కేసీఆర్ కిట్ పథకంలో అమ్మ ఒడి పథకం అనేది కూడా ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఈ అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకంలో మనం ఇప్పుడు ఫస్ట్ అమ్మ ఒడి పథకం గురించి తెలుసుకుందాం, అమ్మ ఒడి గురించి తెలుసుకుందాం. సో ఈ అమ్మ ఒడికి సంబంధించి గర్భిణీలు ప్రసవాల కోసం ఆసుపత్రికి వెళ్తూ ఉంటారు. ఇలా ప్రసవానంతరం ఇంటికి చేరుకోవడం కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ పథకంలో భాగంగా అంటే ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఎవరికి ఏర్పాటు చేస్తున్నారు? గర్భిణీ స్త్రీలకి సంబంధించి. ఎవరైతే ఒక మహిళ గర్భం దాల్చుతుందో ఆమెకి సంబంధించి ఆమె ఆసుపత్రికి వెళ్ళడం 9 నెలల పాటు, అలాగే ఇంటికి రావడం అనేది ఉంటుంది. సో ఇలా వారికి సేవలు అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. మరి ఏ నెంబర్కి కాల్ చేస్తే ఆ వాహనం వస్తుంది అనేది రేపు ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది. ఏం చెప్తారు ఆన్సర్? 108, 102, 100, 104 దేనికి చేస్తారు అనంటే 102కి కాల్ చేయడం ద్వారా ఎవరైతే గర్భిణీ స్త్రీలుగా ఉన్నటువంటి వారు ఉన్నారో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాహనాన్ని పంపించి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలిపెడతారు. సో ఇలా ఈ గర్భిణీ స్త్రీలకి సంబంధించినటువంటి సేవలను అందించేందుకు, వారికి సంబంధించి ప్రసవ వేదనను తగ్గించేందుకు ఈ 102 సర్వీస్ అనేది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కిట్ అమ్మ ఒడి కోసం అమలు చేస్తున్నటువంటిదిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 102 సర్వీస్ తెలంగాణలో దేనికోసం ఉపయోగిస్తున్నటువంటిది? అమ్మ ఒడిలో భాగంగా గర్భిణీ స్త్రీలకి సంబంధించి ఉపయోగిస్తున్నటువంటి నెంబరే 102. దీని ద్వారా వాహనాలను ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది గర్భిణీ స్త్రీలకు అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. మరి తెలంగాణలో ఈ వాహనాలు ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు అనంటే 250 వాహనాలు ఉన్నాయండి. ఎన్ని వాహనాలను ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం 102 సర్వీస్ కింద నడిపిస్తూ ఉంది వెహికల్స్ని అని అంటే 102 వాహనాలను తెలంగాణ ప్రభుత్వం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది, ఏర్పాటు చేసింది. వీటి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో సర్వీసులు అనేవి అందించడం జరుగుతూ ఉంది. ఇక కేసీఆర్ కిట్కి సంబంధించి, అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఇవి ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. అమ్మ ఒడి పథకంలో భాగంగా
కేసీఆర్ అమ్మఒడి పథకంలో భాగంగా ఏం చేస్తూ ఉన్నారు అని అంటే 102 సర్వీస్ ద్వారా గర్భిణీ స్త్రీలకి సంబంధించి ఆసుపత్రి చెకప్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసం వెహికల్స్ని వాహనాలని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇవి తెలంగాణలో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇప్పుడున్నటువంటి డేటా ప్రకారం అని అంటే 250 ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఈ కేసీఆర్ కిట్ అనేటువంటిది అమ్మఒడి పథకం అనేటువంటిది మొత్తం 4 దశలలో అమలు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో మొదటి దశ ఉంది, రెండవ దశ ఉంది, మూడవ దశ ఉంది, నాలుగవ దశ ఉంది. కేసీఆర్ కిట్లో భాగంగా ఎవరైతే ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవానికి వెళ్తున్నటువంటి గర్భిణీలు ఉన్నారో, మహిళలు ఉన్నారో, తల్లులు ఉన్నారో వారికి సంబంధించి నగదు ప్రోత్సాహకాలని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ నగదును కూడా దశల వారీగా ఇస్తున్నారు. మనం 4 దశలు అన్నాం. ఒకసారి మొదటి దశ నుంచి దీన్ని తెలుసుకుందాం చాలా క్లియర్గా. మొదటి దశ, ఈ మొదటి దశలో ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే గర్భం దాల్చినటువంటి మహిళలు ఉంటారో వారు గర్భం దాల్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో వారి పేరుని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది మొదటి దశలో. అలా నమోదు చేసుకున్న తర్వాత ఏఎన్సి అని చెప్పేసి అంటా ఉన్నాం. అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్కి సంబంధించి సంపూర్ణ న్యూట్రోఫిల్ కౌంట్ అనేటువంటి టెస్ట్ని చేయించుకోవాల్సి ఉంటుంది ఆ మహిళ. ఎవరు? ఆ గర్భిణీ స్త్రీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటి దశలో పేరుని నమోదు చేసుకున్న తర్వాత సంపూర్ణ న్యూట్రోఫిల్ కౌంట్ అంటున్నాం. దాన్నే ఇంగ్లీష్లో అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ టెస్ట్ని చేపించుకోవాల్సి ఉంటుంది. ఇలా చేపించిన తర్వాత ఐఎఫ్ఏ అని చెప్పేసి అంటున్నాం. సో ఇది ఇండైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెన్స్ అసే అని చెప్పేసి పిలుస్తున్నాం. పరోక్షంగా వ్యాధి నిరోధకతకి సంబంధించి ఉండేటువంటి టెస్ట్. ఈ టెస్ట్ని కూడా ఐఎఫ్ఏని కూడా తను టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాత ఈ పరీక్షలు పూర్తయిన వెంటనే గర్భిణీ స్త్రీకి సంబంధించి 3,000 రూపాయలని అందించడం జరుగుతూ ఉంది. ఎంత అందిస్తున్నారు మొదటి దశలో అని అంటే 3,000 రూపాయలను 2 టెస్టులు అయిపోయిన తర్వాత అందిస్తున్నారు. ఫస్ట్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి పేరు నమోదు చేసుకోవాలి, తర్వాత తను ఏఎన్సి టెస్ట్ చేసుకోవాలి, అదే అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్కి సంబంధించినటువంటి టెస్ట్ అంటున్నాం. ఆ తర్వాత ఐఎఫ్ఏ టెస్ట్ చేసుకోవాలి, ఇండైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెన్స్ అసే టెస్ట్ అని అంటున్నాం. సో మీకు సింపుల్గా అడుగుతారనండి, ఇక్కడ కేసీఆర్ కిట్కి సంబంధించి ఏఎన్సి టెస్ట్ అనేది మొదటి దశలో జరుగుతుంది, దాన్ని విస్తరించండి అని అంటారు. అప్పుడు మనకు గుర్తుండాల్సింది అబ్సల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్ సంబంధించినటువంటి టెస్ట్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో చిన్న చిన్న వేరియేషన్స్ తోటి అడుగుతాడు. ఇక్కడ న్యూట్రోఫిల్ అనే దగ్గర ఇంకో పదాన్ని వాడొచ్చు. సో కానీ మనకి అబ్సల్యూట్ న్యూట్రోఫిల్కి సంబంధించినటువంటి కౌంట్ అనేటువంటి అంశం చాలా క్లియర్గా ఉండాలి. మీరు మార్కెట్లో ఉన్నటువంటి బుక్స్ తెచ్చుకొని చదవండి, అందులో కూడా ఇవి క్లియర్గా లేవు. బట్ మేము చెప్పాం కదా, ఒక ఎక్స్ప్లోరేషన్ తోటి ఈ క్లాసెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది, ఒక రీసెర్చ్ తోటి ఈ క్లాసెస్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలా ఈ టెస్ట్ తర్వాత మరో టెస్ట్ అన్నాం, ఐఎఫ్ఏను కూడా విస్తరించండి అని చెప్పేసి అడుగుతారు. లేకపోతే కేసీఆర్ కిట్కి సంబంధించి మొదటి దశలో గర్భిణీ స్త్రీలు చేసుకునేటువంటి టెస్టులలో ఐఎఫ్ఏ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతారు. ఇండైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరోసెన్సెస్ అసే అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. ఇది పరోక్షంగా వ్యాధికి సంబంధించినటువంటి నిరోధకతను గురించి తెలియజేసేటువంటి పథకంగా కూడా టెస్ట్గా కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చెప్తున్నటువంటి టెస్టులు అనేవి మీకు సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? లేకపోతే ఇలా కూడా అడగొచ్చు, కేసీఆర్ కిట్కి సంబంధించి అమ్మఒడి పథకంలో భాగంగా ఫస్ట్ మొదటి దశలో చేసేటువంటి 2 టెస్టులు ఏంటి అని చెప్పేసి. అప్పుడు ఈ 2 టెస్టులను గురించి కూడా మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏఎన్సి గురించి, అలాగే ఐఎఫ్ఏ గురించి. ఓకేనా? ఇలా ఈ టెస్టులు కంప్లీట్ అయిన తర్వాత ఆ గర్భిణీ స్త్రీకి 3,000 రూపాయలను అందజేయడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో మరి ఈ 3,000 తర్వాత ఏం చేస్తారు అని అంటే రెండవ దశలోకి ఇప్పుడు వెళ్ళాల్సి ఉంటుంది మనం. ఇక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో కాన్పు జరిగిన వెంటనే బిడ్డకి, ఎవరైతే పాప కానీ బాబు కానీ పుట్టిన తర్వాత ఆ బిడ్డకి ఏం చేస్తారు అని అంటే బ్యాసిల్లా క్లమెటోగరిస్ అనేటువంటి ఈ బ్యాసిల్లాకి సంబంధించినటువంటి ఈ క్వాల్మెంట్ గ్వారిస్ అనేటువంటి ఇంజెక్షన్ని చేయడం జరుగుతూ ఉంది.
దేనికి సంబంధించి, ఎవరికి సంబంధించి, బిడ్డకి సంబంధించి. ఏమంటున్నాం, బీసీజే అని అంటున్నాం. బ్యాసిల్లే క్వల్మెంట్ గ్వారెస్ అని చెప్పేసి అంటున్నాం. బ్యాసిల్లే కల్మెట్ గ్వారెస్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో ఇలా ఈ టీకాను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత నెక్స్ట్ ఏపీవి అని చెప్పేసి అని అంటున్నాం. ఏమంటున్నాం, ఏపీవి అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇది ఏవియస్ న్యూమో వైరస్కి సంబంధించినటువంటి టీకా. ఇలా హెపటైటిస్ బి అనేటువంటి టీకాను కూడా డోసెస్ని కూడా పిల్లాడికి ఇప్పించడం జరుగుతూ ఉంది, పాపకి కానీ బాబుకి కానీ. ఏమేమంటున్నాం, ఒకటి వచ్చి ఏమంటున్నాం, బీసీజే అంటున్నాం, రెండవది వచ్చి ఏపీవి అంటున్నాం, మూడవది వచ్చి హెపటైటిస్ అని అంటున్నాం, ఏవియస్ న్యూమో వైరస్కి సంబంధించింది. అలాగే బ్యాసిల్లే క్వాల్మెంట్ గ్వారెస్కి సంబంధించింది, అలాగే ఏవియస్ న్యూమో వైరస్కి సంబంధించింది, హెపటైటిస్ బికి సంబంధించినటువంటి డోసెస్ని పాపకు లేదా బాబుకు ఇప్పించడం జరుగుతూ ఉంది కాన్పు తర్వాత అంటున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడగొచ్చు అని అంటే, కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి రెండవ దశలో కాన్పు తర్వాత పాప లేదా బాబుకు ఇచ్చేటువంటి డోసెస్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు మనం బీసీజే గురించి చెప్పాలి, ఏపీవి గురించి చెప్పాలి, హెపటైటిస్ బి గురించి చెప్పాలి. ఇవన్నీ కూడా పాపకి లేదా బాబుకు ఇచ్చేటువంటి డోసెస్గా, టీకాలుగా మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. సో ఇలా ఈ రెండవ దశలో ఇవి కీలకమైనటువంటి టీకాలు అని అంటున్నాం. ఇక ఇప్పుడు అబ్బాయి పుట్టినట్లయితే 4,000 రూపాయలు అందజేస్తారు, అమ్మాయి పుట్టినట్లయితే 5,000 రూపాయలను అందజేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఏమిస్తున్నారు అని అంటే, మనం చెప్తున్నటువంటి పథకానికి సంబంధించి కేసీఆర్ కిట్ని కూడా అందజేస్తూ ఉన్నారు. ఈ కేసీఆర్ కిట్కి సంబంధించి 16 వస్తువులు ఉంటాయి. గతంలో 2 సార్లు కూడా దీనికి సంబంధించి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కేసీఆర్ కిట్కి సంబంధించి కిట్లో ఎన్ని వస్తువులను అందజేస్తుంది ప్రభుత్వం అని చెప్పేసి, ఎన్ని వస్తువులను అంటే 16 వస్తువులని అందజేస్తూ ఉంది. సో ఇలా క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినా కూడా మనం చేయగలగాలి. కొంచెం ఈసారి టఫ్గా అడగాలి అని అనుకుంటే రెండవ దశలో ఇచ్చేటువంటి, రెండవ విడత ఇచ్చేటువంటి టీకాలు ఏంటి కాన్పు సమయంలో పిల్లలకి, మొదటి దశలో ఇచ్చేటువంటి తల్లులకి ఇచ్చేటువంటి టెస్టులు ఏంటి, తల్లులు చేయించుకోవాల్సినటువంటి, గర్భిణీ స్త్రీలు చేయించుకోవాల్సినటువంటి టెస్టులు ఏంటి అని చెప్పేసి అడగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో ఇలా ఇప్పుడు రెండవ దశలో అబ్బాయి పుడితే 4,000 అని అంటున్నాం, పాప పుడితే 5,000 రూపాయలను ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రభుత్వం నుంచి అంటున్నాం. అలాగే కేసీఆర్ కిట్ని కూడా అందజేస్తున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుంటా ఉన్నాం. ఇక దీని తర్వాత 3వ విడత ఉంటుంది ఇదే పథకంలో. సో ఇందులో బిడ్డకు ఏపీవి 1, 2, 3 అలాగే ఐపీవి అని అంటున్నాం. సో ఇది పెంటావాలెంట్కి సంబంధించి 1, 2, 3 డోసులను 3.5 నెలల్లో ఇప్పించిన అనంతరం మరొక 2,000 రూపాయలను అందజేయడం జరుగుతూ ఉంది. బాబు కానీ పాప కానీ పుట్టిన తర్వాత 3.5 నెలల సమయంలో వారికి ఏంటి అని అంటే మరికొన్ని వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. దాన్నే మనం ఇక్కడ 3వ విడతగా చెప్తా ఉన్నాం. సో ఇందులో ఏపీవి 1, 2, 3 అని అంటున్నాం, ఐపీవి ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ అని అంటున్నాం, దాన్నే ఐపీవి అంటున్నాం. అలాగే పెంటావాలెంట్ అని అంటున్నాం. దీంతో పాటు పెంటావాలెంట్ 1, 2, 3 డోసెస్ అనేవి ఉన్నాయి. ఇవి 3.5 నెలల సమయంలో పాపకి కానీ బాబుకి కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే సమయంలో 2,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది ఈ కిట్, ఈ పథకంలో భాగంగా, అమ్మ ఒడి కేసీఆర్ కిట్లో భాగంగా. ఫస్ట్ 3,000 ఇచ్చారు, తర్వాత బాబు కానీ పాప కానీ పుడితే 4 లేదా 5,000 ఇచ్చారు, అక్కడికి 8,000 అయింది, ఇక్కడ మరొక 2,000 ఇచ్చారు. అంటే 10,000 రూపాయలను 3వ దశ వరకు, 3వ విడత వరకు అందించడం జరుగుతూ ఉంది ఈ అమ్మ ఒడి కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా. ఓకేనా? ఇక దీని తర్వాత 4వ దశ అనేది కూడా ఉందండి. ఈ 4వ దశలో 9 నెలల వయస్సు నిండినటువంటి బిడ్డకు మిజిల్స్, విటమిన్ ఏ, JE1 డోస్ అనేటువంటి టీకాలను ఇప్పిస్తారు. ఇలా ఇప్పించిన తర్వాత మరొక 3,000 రూపాయలని కూడా ఇక్కడ ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. అదే మగపిల్లానికైతే 2,000 రూపాయలను 3,000 రూపాయలను అందిస్తున్నారు. ఇలా మగపిల్లాడైతే 12,000 రూపాయలు, ఆడపిల్ల అయితే 13,000 రూపాయలను ప్రత్యేకంగా అందించడం జరుగుతూ ఉంది. సో ఇలా
ఈ కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి పథకం అమ్మఒడి పథకం అనేది అమలవుతా ఉంది అని అంటున్నాం. అయితే కేసీఆర్ కిట్టు పథకంలో భాగంగా అందిస్తున్నటువంటి మొత్తం 12 లేదా 13,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఇందులో మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుందా సార్, కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా అనే ఒక బేసిక్ డౌట్ వస్తుంది మనకు. సో ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి మాతృ వందన్ యోజన అనేటువంటి ఒక స్కీమ్ ఉంది. ఈ స్కీమ్ అనేది 2010 నుంచి కూడా అమలు అవుతా ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ పేరుతో ఉండేది. నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ప్రధానమంత్రి మాతృవందన్ యోజన పేరుగా మార్చడం జరిగింది. అలా కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు వస్తున్నాయండి. ఎంత వస్తున్నాయి? 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈ 6,000 రూపాయలలో కేంద్ర ప్రభుత్వం వాస్తవంగా ఇచ్చేది 4,000 రూపాయలండి. ఇక 2,000 రూపాయలు ఎవరిస్తున్నారు అని అంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. సో ఇప్పుడు ఈ పథకానికి సింపుల్గా మగపిల్లాని కోసం అయితే 12,000 అంటున్నాం కదా. ఈ 12,000లలో 8,000 రూపాయలను ఎవరు అందజేస్తున్నారు తొలి కాన్పుకి సంబంధించి అని అంటే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తూ ఉంది. ఇదే తొలి కాన్పుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక 4,000 రూపాయలను కేంద్రానికి పంపించడం జరుగుతూ ఉంది. ఆ డబ్బులను కూడా ఈ అమ్మ ఒడి కేసీఆర్ కిట్టు పథకంలోనే భాగంగా మనగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికి అందజేయడం జరుగుతూ ఉంది. సో ఈ పాయింట్ని కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 4 విడతల వారీగా డబ్బులు ఎలా వస్తున్నాయి, ఈ పథకానికి సంబంధించి ఆర్థిక సహాయాన్ని ఎలా అందిస్తున్నారు, తల్లికి అలాగే పుట్టినటువంటి బిడ్డలకి సంబంధించి ఈ టీకాలు డోసులు ఇప్పించే విషయంలో ఎలాంటి చర్యలను తీసుకుంటున్నారు అనేది మనం ఇక్కడి వరకు చాలా క్లియర్గా తెలుసుకోవడం జరిగింది. ఓకేనా? ఇలా ఈ పథకం అనేది మనం నేర్చుకున్నాం. ఇక దీని తర్వాత ప్రసవం తర్వాత 2,000 రూపాయల విలువ చేసే 16 రకాల వస్తువులను ఇచ్చారు అని అన్నాం. ఇది నేను మీకు ఇక్కడే చెప్పాను. ఎక్కడ చెప్పాను? ఇక్కడ కేసీఆర్ కిట్టుని 2వ విడతలోనే అందజేయడం జరుగుతుంది అని అంటున్నా. ఇప్పుడు మనం చెప్తున్నటువంటిది కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి పథకం కాబట్టి ఆ కిట్టు గురించి మరింత వివరణాత్మకంగా తెలుసుకుందాం. ఎందుకు అని అంటే 2 సార్లు క్వశ్చన్ వచ్చింది. ఇది ప్రీవియస్ ఎగ్జామ్లో టీఎస్పీఎస్సికి సంబంధించి నిర్వహించినటువంటి ఎగ్జామ్స్లో, అంటే తెలంగాణలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో కేసీఆర్ కిట్టులో ఎన్ని వస్తువులు ఉంటాయి అని చెప్పేసి అడిగారు. కేసీఆర్ కిట్టులో ఎన్ని వస్తువులు ఉంటాయి, ఇదే క్వశ్చన్. అప్పుడు మన ఆన్సర్ ఏముండాలి అని అంటే 16 వస్తువులు ఉంటాయి అని చెప్పేసి గతంలో చెప్పినటువంటి వారు 1 మార్క్ సాధించారు. ఇప్పుడు విడతల వారీగా మిమ్మల్ని ఏమన్నా అడుగుతారేమో అని చెప్పేసి మనం మొదటి విడత, 2వ విడత, 3వ విడత, 4వ విడత గురించి చెప్పినాం. అందులో ఇచ్చేటువంటి వ్యాక్సిన్ల గురించి కూడా చాలా ఎలాబరేట్గా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ కేసీఆర్ పథకానికి సంబంధించి, కేసీఆర్ కిట్ పథకానికి సంబంధించి 16 వస్తువులు అంటున్నాం. అందులో బిడ్డకు అవసరమైనటువంటి సబ్బులు, నూనెలు, అలాగే పౌడర్స్, దోమతెర, చిన్న బెడ్, 2 బేబీ డ్రెస్సెస్, తల్లికి 2 చీరలు, టవళ్ళు, ఇలా ఈ కిట్లో, కేసీఆర్ గారి కిట్లో అందించడం జరుగుతూ ఉంది. సో మరి దీనికి సంబంధించి మస్కిటో నెట్ వర్త్ ఎంత అని అంటే 350 రూపాయలు ఉంటుంది. దోమతెర అన్నాం కదా, దానికి ఎంత రేటు అసెస్ చేయడం జరుగుతూ ఉంది అని అంటే 350 రూపాయలు. బేబీ మాస్క్ క్యాప్కి 90 రూపాయలు, డ్రెస్కి 200 రూపాయలు, అలాగే 2 టవల్స్కి ఒక 100 రూపాయలు, బేబీ నాప్కిన్స్కి మరొక 100 రూపాయలు, జాన్సన్స్ బేబీ పౌడర్ 200 రూపాయలు, బేబీ షాంపూస్కి ఒక 85 రూపాయలు, బేబీ ఆయిల్కి 2,000 రూపాయలు, బేబీ సోప్కి 90 రూపాయలు, టాయ్స్కి 50 రూపాయలు, కిట్ బ్యాగ్స్కి 150, ప్లాస్టిక్ బకెట్స్కి ఒక 50 రూపాయలు, 2 శారీస్ ఫర్ మదర్ అని చెప్పేసి అంటున్నాం కదా, 350 రూపాయలు. ఈ మొత్తం కూడా కాలిక్యులేట్ చేస్తే మనకి 2,000 రూపాయలు వస్తుందండి వర్త్. సో ఇలా ఈ 2,000 రూపాయల విలువ కలిగినటువంటి కేసీఆర్ కిట్ని తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది అని అంటున్నాం. సో ఇలా ఈ కిట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మరి ఈ 2017 జూన్ 3న ప్రారంభమైనటువంటి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఈ 2022 జనవరి ఫిబ్రవరికి వరకు కూడా డేటా రావడం జరిగింది. ఎన్ని కిట్లని డిస్ట్రిబ్యూట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అని అంటే 10 లక్షల పైన కిట్స్ని ఇప్పటి వరకు లబ్ధి పొందినటువంటి మహిళలకి, తల్లులకి అందించడం జరిగింది. సో మరి
ఈ పథకం ద్వారా గర్భిణీలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు సామాజికంగా అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఎలా వచ్చాయి సార్ అని అంటే అవి ప్రభుత్వ దవాఖానాలలో డెలివరీలు పెరగడంతో పాటు మాతా శిశు మరణాలకి సంబంధించి ఒక అడ్డుకట్ట పడింది. ఇంతకుముందు సరైన వైద్యం అనేది లభించక ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఆపరేషన్లు ఫెయిల్ అయి చాలామంది చనిపోయినటువంటి తల్లులు పిల్లలకి సంబంధించినటువంటి అంశాలను మనం కోకొల్లలుగా వార్తలు చదివినాం. సో అలాంటి అంశాలలో వృద్ధి అనేది సాధించింది ఈ పథకం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే ప్రైవేటుకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళడం ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరగడం ద్వారా ఒక్కొక్క గర్భిణీ స్త్రీకి సంబంధించి సుమారు 40,000 రూపాయలు ఆదా కావడం జరిగింది అని అంటున్నాం. ఈ పాయింట్ నేను ఇంతకుముందు కూడా చెప్పిన ఇదే పథకంలో మీకు. ఇక ఆ తర్వాత ఈ పథకం ద్వారా ప్రతి ఏటా 2 లక్షల మందికి సాయం అనేది అందడం జరిగింది. ప్రతి ఏడాది 2 లక్షల మంది గర్భిణీ స్త్రీలకి సంబంధించి తల్లులకి సంబంధించి. సో ఇలా మొత్తం 5 ఏళ్ల కాలంలో ఒక 1,700 కోట్ల రూపాయల కిట్లను అందజేయడం జరిగింది అని అంటున్నాం. కిట్లకైన ఖర్చే 1,700 కోట్ల రూపాయలు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇక గర్భిణీ కుటుంబాలకి సంబంధించి దాదాపు 4,500 కోట్లు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా ప్రభుత్వం నిర్మూలించగలిగింది అని చెప్పేసి ఈ కేసీఆర్ కిట్ అమ్మ ఒడికి సంబంధించినటువంటి పథకంలో మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఈ గర్భిణీ స్త్రీలు కానీ తల్లులు కానీ ఎంత లబ్ధి పొందారు అని అంటే 4,500 కోట్ల రూపాయలను లబ్ధి పొందడం జరిగింది అని అంటున్నాం. సో ఇలా ఈ ప్రభుత్వం తరపున మొత్తం 263 కోట్ల విలువైనటువంటి వస్తువులను అందించడం జరిగింది అని చెప్పేసి కూడా మనం ఈ కిట్ రూపంలో తెలుసుకుంటున్నాం. ఇక ఆర్థిక సంవత్సరం పంపిణీ చేసినటువంటి కేసీఆర్ కిట్లకి సంబంధించినటువంటి సమగ్రమైన డేటాను కూడా ఇక్కడ చూడవచ్చు. 2017లో ఇది ప్రారంభమైనటువంటి సంవత్సరంలో 2,02,142 కిట్లను పంచడం జరిగింది. 2018-19లో 2,43,095 కిట్లను పంచారు. ఇప్పుడు పంచినటువంటి మొత్తం కిట్లలో ఇవే హైలైట్. అంటే ఈ సంవత్సరం 2018-19 సంవత్సరంలో ఎక్కువ కిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అని అంటున్నాం. ఇక 2019-20లో 2,23,720 కిట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 2020-21 సంవత్సరంలో 2,14,603 కిట్లను డిస్ట్రిబ్యూట్ చేశారు లబ్ధిదారులకి. ఆ తర్వాత 2021-22లో 1,96,519 కిట్లను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా జనవరి వరకు 10,80,079 కిట్లను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎంత అని అంటున్నాం? 10,80,079 కిట్లను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది ఇంకా అప్డేటెడ్ డేటా వచ్చింది దీనికి సంబంధించి. అదేమో జనవరి వరకు ఉన్నటువంటి డేటా. ఇదంతా కూడా జనవరి 2022 వరకు ఉన్నటువంటి డేటా. ఎప్పటి వరకు? జనవరి అని అంటున్నాం. ఈ జనవరి తర్వాత ఫిబ్రవరి డేటా కూడా వచ్చింది. ఇప్పటి వరకు ఎంత వచ్చింది అని అంటే ఎన్ని కిట్లను పంచారు అని అంటే 10,91,344 అని అంటున్నాం. ఇంతకుముందు జనవరి వరకు ఎంత పంచారు అని అంటే 10,80,079 కిట్లను పంచితే ఇక్కడ నుంచి జస్ట్ మళ్ళీ ఎంత పెరిగింది అని అంటే మరొక ఇక్కడ 80,000 11,000 కంటే ఎక్కువ కూడా కిట్లను ఒక నెల రోజుల గ్యాప్లో పంచడం జరిగింది. ఇక పథకం ప్రారంభం నుంచి కూడా ఆసుపత్రులలో మొత్తం ఎన్ని ప్రసవాలు జరిగాయి అని అంటే 25,85,609 ప్రసవాలు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో రిజిస్టర్ అవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి? 2017 జూన్ 3వ తేదీన పథకం ప్రారంభమైనప్పటి నుంచి. పథకం ఎప్పుడు ప్రారంభమైంది? 2017 జూన్ 3న ప్రారంభమైంది. కేసీఆర్ గారు హైదరాబాద్ పేట్ల బుర్జు ఆసుపత్రిలో ఈ పథకాన్ని ప్రారంభించారు అని అన్నాం కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులలో మొత్తం 25,85,609 ప్రసవాలు అనేవి జరిగినవి అని అంటున్నాం. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులలో జరిగినటువంటి ప్రసవాలు ఎన్ని అని అంటే 14,29,418 ప్రసవాలు జరిగితే ఇక ప్రైవేట్ ఆసుపత్రులలో 11,56,191 ప్రసవాలు జరిగినాయి. ప్రైవేట్ ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఒక 3 లక్షల పైన ప్రసవాలు ఎక్కువగా జరిగాయి అని చెప్పేసి ఈ డిఫరెన్స్ని కూడా గుర్తుంచుకోండి. ఈ డేటాను కూడా ఇప్పటివరకు మీరు గుర్తుంచుకోవాలి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు అనేవి 30.5% నుంచి 56% పెరిగాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అమ్మఒడి కేసీఆర్ కిట్ పథకంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో
ప్రసవాలు ఎంత శాతం నుంచి ఎంత శాతం పెరిగాయి, 30.5% నుంచి 56% పెరిగాయి అనేది మనం పర్టికులర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అంశంగా కూడా మనం ఇక్కడ చెప్తా ఉన్నాం. ఓకేనా? సో ఇలా ఈ కేసీఆర్ కిట్కి సంబంధించినటువంటి పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా అమలు చేయబడుతూ ఉంది. దీన్ని అద్భుతంగా గుర్తుంటే మనకు ఇందులో నుంచి 1 or 2 or 3 క్వశ్చన్స్ వచ్చినా కూడా ఈజీగా ఇప్పుడు మనం చెప్పినటువంటి అంశాలను గుర్తుంచుకుంటే ఆన్సర్ చేయగలుగుతాము అని కూడా చెప్తా ఉన్నాను. ఓకేనా? ఇక క్లాస్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.